ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందని వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి పాలనని డిమాండ్ చేస్తూ ఢిల్లీ వేదికగా ధర్నా చేస్తామని ప్రకటించిన జగన్ దీనిపై ఎలా ముందుకెళ్లాలి అని ఎంపీలు ఎమ్మెల్యేలతో సమాలోచనలు చేస్తున్నారు. ఆ క్రమంలో ఇటీవల వినుకొండ వెళ్లి వచ్చిన ఆయన కూటమి ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆయన చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలను తేలటంతో అందరికీ టార్గెట్ అవుతున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ మొన్న పల్నాడు జిల్లా వినుకొండ వెళ్లినప్పుడు గత 45 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా బోల్డు హింస జరిగిందని లెక్కలు చెప్పారు. హత్యలు, హత్యాయత్నాలు, ఆత్మహత్యలు అని కాగితం చూసి చదువుతూ తడబడుతూనే అంకెలు వల్లెవేశారు. ఢిల్లీ వెళ్లి ధర్నా చేస్తానని ప్రకటించిన ఆయన తాజాగా సతీ సమేతంగా వెళ్లి ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్కు కూడా ఫిర్యాదు చేసొచ్చారు. సహజంగా విపక్షాలు ఆరోపణలు చేస్తే అధికార పక్ష నేతలు వెంటనే కౌంటర్ ఇస్తారు. అయితే జగన్ ఆరోపణలు చేసిన రెండో రోజు హోంమంత్రి అనిత మీడియా ముందుకొచ్చారు. జగన్ ఆరోపణలపై సమగ్ర సమాచారం తెప్పించుకుని ఆయన చెప్పినవన్నీ అబద్ధాలని తేలటంతో ఒక రేంజ్లో ఫైర్ అయ్యారు. ప్రభుత్వంపై బురద చల్లటానికే జగన్ ఇష్టారీతిన ఆరోపణలు చేస్తున్నారని హోంమంత్రి అనిత విమర్శించారు. పులివెందుల ఎమ్మెల్యే జగన్ తన హయాంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేసి 11 సీట్లకు పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 4 రాజకీయ హత్యలు జరిగితే వాటిలో 3 టీడీపీ కార్యకర్తలు చనిపోయారని, 36 రాజకీయ హత్యలు జరిగినట్లు జగన్ ఆరోపించడం పూర్తిగా అబద్ధమని ఆధారాలతో సహా వెల్లడించారు. ఈరోజు నేను చెప్తున్నా, ఒక హోమ్ మినిస్టర్గా ఇక్కడ పొలిటికల్ మర్డర్స్ అనేవి 4 జరిగినాయి. మీకు ఇంకో విషయం చెప్పనండి, ఆ 4ట్లో కూడా 3 టీడీపీ వాళ్ళే చచ్చిపోయారు. తెలుసా మీకు? అందులో ఒకడే వైసీపీ వాడు చనిపోయింది. నేను క్రైమ్ నెంబర్తో సైతం ఇస్తా. క్రైమ్ నెంబర్ 137/24 అది దుగ్గిరాల పిఎస్లో 4/6 జూన్ 4వ తారీఖున జరిగింది. చనిపోయింది కాసిం, చంపింది కమల్. వైస్ నెంబర్ 92/24 వెల్దుర్తి 9వ తారీఖున జరిగింది. డిసీజ్డ్ టీడీపీ ఎం గిరినాథ్ చౌదరి, టీడీపీ అతను చనిపోయాడు. సూదేపల్లి రమేష్ ఇతరులు వైసీపీ వాళ్ళు ఎక్యూజ్డ్, అది కూడా పొలిటికల్ రైవాలిటీ. క్రైమ్ నెంబర్ 92/24 పుట్లూరు, అక్కడ మాత్రమే ఎరకయ్య అని ఒక వైసీపీ అతను చనిపోయాడు. అక్కడ నరసింహస్వామి అండ్ అదర్స్ టీడీపీ వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ 4th వన్ 148/24 రాయదుర్గం పిఎస్ 9th జరిగింది. ఇది గొల్ల ఆదికేశవులు టీడీపీ ఆయన్ని చంపేశారు. ఎవరు? వైసీపీ వాళ్ళు, కేశవరెడ్డి అండ్ అదర్స్. ఇవన్నీ కూడా పొలిటికల్ మర్డర్స్ జరిగినవి 4. ఆ 4లో 3 చనిపోయింది టీడీపీ వాళ్ళు. ఈరోజు నువ్వు ఏ మొహం పెట్టుకుని 36 హత్యలు, పొలిటికల్ హత్యలు జరిగినాయని చెప్పి ప్రజలను భయభ్రాంతులు చేయడానికి సిద్ధపడుతున్నావు? ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడానికే జగన్ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని హోంమంత్రి మండిపడ్డారు. గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టు పెడితే వేధించారని, గతంలో పెట్టిన కేసులపై బాధితులు కోర్టు చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని జగన్ చెబుతుండడం చూస్తుంటే అధికారం కోల్పోయాక ఆయన మైండ్ పనిచేస్తున్నట్లు లేదని వ్యాఖ్యానించారు. హత్యలపై ఆయన వద్ద వివరాలుంటే తనకు సమాచారం ఇవ్వాలని, సమాచారం లేకపోతే మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని ప్రశ్నించారు. జగన్ హయాంలో కోర్టులు ఆయన పాలనను నిలదీసిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ మాటలు నమ్మేస్తారని అనుకుంటున్నావా జగన్మోహన్ రెడ్డి, పులివెందుల ఎమ్మెల్యే? ఇంకా నీ మాటలు నమ్మేస్తారని జనాలు అనుకుంటున్నావా? దీనికి ఒక ప్రైమ్ మినిస్టర్కి నువ్వు లెటర్ రాసి రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి రాష్ట్రపతి పాలన విధించాలి, ఇక్కడ రాజ్యాంగం అన్నది భ్రష్టు పట్టిపోయిందని నువ్వు మాట్లాడుతున్నావు కదా. అసలు విషయం చెప్పను ఒకసారి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తమరు 2019లో పీఠం ఎక్కిన తర్వాత 2020లోనే ఇక్కడ కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ జరుగుతుందని డైరెక్ట్గా హైకోర్టు ఆ రోజు మాట్లాడింది. దీనికేం సమాధానం చెప్తావు? ఆ రోజు 14 సంవత్సరాలు సీఎం తర్వాత ఇప్పుడు మళ్ళీ సీఎంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఏ రోజైనా అతని హయాంలో, అతని అడ్మినిస్ట్రేషన్లో ఇలాంటి కామెంట్ ఏ కోర్టు అయినా ఎవరైనా చేయగలిగారా? ఒకసారి చెప్పండి. నువ్వు పీఠం ఎక్కిన ఒక సంవత్సరంలోనే, సీఎం అయిన సంవత్సరంలోనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇలా మాట్లాడింది నీ మీద. ఇది అథెంటికేషన్. నేనేం వేగ్గా మాట్లాడట్లా.
అబద్ధం చెప్పట్లా నీకులాగా. అంటే నువ్వు ఈరోజు పొలిటికల్గా మన కాన్స్టిట్యూషన్ బ్రేక్ డౌన్ అవుతుందని చెప్పి రాష్ట్రపతి పాలన విధించాలని ఏకంగా మాట్లాడుతున్నావంటే నీకు ఎంత తహతహగా ఉందో అధికార పీఠంలో కూర్చుని పోవడానికి నాకు అర్థం. అంటే అధికారం కోల్పోయి నెల రోజులకే ఏ రకంగానైనా దొడ్డిదారిని ఎలా అయినా వెళ్ళిపోవాలని ప్రజల్ని మభ్యపెట్టడానికి నువ్వు చేస్తున్న మైండ్ గేమ్ క్లియర్గా జనాలకు అర్థం కావాలనే ఉద్దేశంతోనే నేను ఈరోజు ప్రెస్ ముందు కూర్చున్నా. వైసీపీ అధినేత జగన్ కు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు కౌంటర్ ఇచ్చారు. అబద్ధాలు చెప్పడంలో జగన్ డాక్టరేట్ పొందారని ఎద్దేవా చేశారు. వినుకొండలో ఇద్దరి మధ్య జరిగిన గొడవతో రాష్ట్రం నాశనం అయిపోయిందని జగన్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రపతి పాలన పెట్టాలని అవాకులు చవాకులు పేలుతున్నారని ధ్వజమెత్తారు. గతంలో వైసీపీ ప్రభుత్వానికి ప్రతిపక్షాలు 6 నెలల సమయం ఇస్తే ఇప్పుడు మాత్రం కూటమి వచ్చిన నెల రోజులకే విమర్శలు మొదలు పెట్టారని మండిపడ్డారు. జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా తాగి కొంతమంది పేద కార్మికులు చనిపోతే సహజ మరణాలని చెప్పి శాసనసభ సాక్షిగా పచ్చి అబద్ధం చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఎక్కడో లోకల్ తగాదాలు, వినుకొండలో ఎక్కడో చిన్న తగాదాలు ఉంటే దాన్ని తీసుకొని దేశం నాశనం అయిపోతుంది, రాష్ట్రం నాశనం అయిపోతుంది, రాష్ట్రపతి పాలన పెట్టాలి అని అవాకులు చవాకులు పేలుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి దయచేసి తప్పులేదండి, మీరు తప్పులు చేశారు, ధైర్యంగా ఉండండి, ఇక నుంచైనా మంచి దారిలో నడవండి. రాబోయే 10 ఏళ్ళ తర్వాత 15 ఏళ్ళ తర్వాత మళ్ళీ మీకు ఒక అవకాశం రావచ్చు. అట్లీస్ట్ మంచి అనిపించుకోండి. ఇంకా నీచమైనటువంటిగా దిగజారిపోయాడు జనాలు. ఇంతకంటే సినిమాలో డైలాగ్, ఇంతకంటే దిగజారు అనుకున్న ప్రతిసారి ఇంకా దిగజారిపోతున్నాను, నా ఎక్స్పెక్టేషన్ చంపేస్తున్నాను అంట. అలా దిగజారిపోతూనే ఉంది వైసీపీ. మీరు కానీ మీ కార్యకర్తలు కానీ ఆలోచించుకోండి. మేము మాత్రం జనసేన ఇవాళ అధికారంలో ఉంది, అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, లేనప్పుడు ఒక మాట చెప్పే వ్యక్తి కాదు మన నాయకుడు. మరి పోలీసు రికార్డుల్లో లేకుండా అన్ని హత్యలు జరిగాయని జగన్ ఎలా చెప్తున్నారో, ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీకి ఫిర్యాదు చేస్తామంటున్న ఆయన ఏ ఆధారాలు చూపిస్తారో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.